చంద్రిక 7వ నెల గర్భవతి. కొంచెం వీక్గా ఉంది. రెస్టు అవసరమని డాక్టర్ చెప్పడంతో తన భర్త మనోహర్ వర్క్ ఫ్రం హోం చేస్తూ ఎంతో అపురూపంగా ప్రేమగా చూసుకోవటం మొదలుపెడతాడు. అతని తల్లి శ్యామలకి అది నచ్చేది కాదు. ఆవిడకి చాలా కోపం వచ్చేది. కొడుకు లేనప్పుడు కోడలు చంద్రిక దగ్గరకొచ్చి కోపం పోయేలా తిట్టేది. ఆవేశం తగ్గేలా అరిచేది. చంద్రిక బాధతో కన్నీళ్లు పెట్టుకునేది. ఏమ్మా మహారాణి, ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? నీ కళ్ళు చల్లబడ్డాయా? మొత్తం మీద అనుకున్నది సాధించావు కదా. ఏమైందత్తయ్యా? నాకు సంతోషంగా ఉండడమేంటి? నా కళ్ళు చల్లబడ్డమేంటి? నేననుకున్నది సాధించానా? నాకేం అర్థం కావడం లేదత్తయ్యా. ఈ అమాయకత్వానికి నా కొడుకు కరిగిపోతాడేమో కాని నేను కాదు. అత్తయ్యా, మీరు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారో నాకు నిజంగా తెలీదు. ఏం జరిగిందత్తయ్యా? మార్నింగ్ 9కి లేచి చకచకా రెడీ అయి టక్తో హడావిడిగా ఆఫీస్కు వెళ్లే నా కొడుకుని పని మనిషిగా చేసుకున్నావు కదా. పొద్దున్నే లేస్తున్నాడు, నీకోసం పాలబూతు నుంచి పాలు తెస్తున్నాడు, స్వయంగా వాడే వేడి చేసి నీకు తాగిస్తున్నాడు, మందులు కూడా దగ్గరుండి వేస్తున్నాడు. చూస్తున్నాను, అన్నీ గమనిస్తూనే ఉన్నాను. భర్త సహాయం చేయడాన్ని ప్రేమ, బాధ్యత అంటారత్తయ్యా. పని మనిషి ఎందుకవుతాడు? దయచేసి ఇంకెప్పుడు అలా మాట్లాడకండి. మాట్లాడతాను, నేనిలాగే మాట్లాడతాను. పెళ్లి పేరుతో నా కొడుకుని నీ కొంగున కట్టేసుకున్నావు. ఈ కడుపు వంకతో పని మనిషిని చేశావు. ఇంకా నా కొడుకుని ఏం చేయాలని కంకణ కట్టుకున్నావే? పండంటి బిడ్డని ఆయన చేతిలో పెట్టి తండ్రిని చేయాలనుకుంటున్నాను. మగాడిగా పుట్టి పెళ్లి చేసుకున్నాడు. భర్తగా మారి ప్రేమని పంచాడు. ఇంకొన్ని రోజులకు తండ్రే ఆనందపడతాడు అని చెప్పగానే శ్యామలకి ఎక్కడ్లేని కోపం వచ్చింది. పళ్ళు కురుకుతూ బయట కూరగాయలు తీసుకుంటున్న కొడుకొచ్చేస్తాడని తన కోపాన్ని అదుపు చేసుకుని ఆ గదిలో నుంచి హాల్లోకి వచ్చింది. అప్పుడే కొడుకు మనోహర్ కూరగాయల బుట్టతో వచ్చాడు. ఇలాంటి పనులు నీకెందుకు బాబూ? నేనున్నాను కదా. నువ్వు ఆఫీస్కు వెళ్ళు, హాయిగా వర్క్ చేసుకో. కోడలిని నేను చూసుకుంటాను కదా. కడుపుతో ఉన్న నీ కోడలు చంద్రికని ఎంత బాగా చూసుకుంటావో నేనొకరోజు మొత్తం కిటికీలోంచి చూశానమ్మా. అందుకే కదా నా బిడ్డకు జన్మనిచ్చే భార్య ఇంత ఆరోగ్యంగా ఉంది. అందుకే నేను వర్క్ ఫ్రం హోం చేసుకుంటున్నాను. ఆ రోజు ఏదో అలా అనుకోకుండా జరిగిపోయింది బాబూ. అనుకోకుండా అలా ఎలా జరిగిపోతుందమ్మా? అయినా మీ అత్తలందరికీ ఒక చిన్న లాజిక్ ఎందుకు అర్థం కావటం లేదో నాకిప్పటికీ అర్థం కావటం లేదమ్మా. శ్యామల ఏం మాట్లాడకుండా అయోమయంగా మనోహర్ని చూస్తుంది. నీ కూతురు ఒక ఇంటి కోడలు, ఒక ఇంటి కూతురు నీ ఇంటి కోడలు. నువ్వు నీ కోడల్ని ప్రేమగా చూసుకుంటే నీ కూతుర్ని కూడా వాళ్ళ అత్తయ్య ప్రేమగా చూసుకుంటుందని మీరెందుకు ఆలోచించలేకపోతున్నారు? అని కొడుకు మనోహర్ అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేక శ్యామల మౌనంగా ఉంది. మనోహర్ కిచెన్లోకి వెళ్ళిపోయాడు. ఏం చేసినా ఈ చంద్రిక ఇంట్లో నుంచి వెళ్లిపోయేలా లేదు అని తన మనసులో తననుకుంటూ ఉండగా శ్యామల మనసు పూర్తిగా తెలిసిన ఆమె భర్త గోవిందం వచ్చాడు. నువ్వు మనసులో ఎంత గట్టిగా అనుకున్నా కోడల్ని ఇక్కడి నుంచి పంపించలేవు శ్యామల. నువ్వు జాగ్రత్తగా ఉంటే నీకే మంచిది. మీతో నాకు పెద్ద కష్టం వచ్చి పడింది. బయటకు తిట్టలేను, లోపల అనుకోకుండా ఉండలేను. కాని తమరు మాత్రం నా మనసు లోపల ఏం మాట్లాడుకుంటుందో పసిగడతారు, బయటకు కక్కేస్తారు. అది విషయమని తెలిసినప్పుడు కడుపులో ఉంచుకోకూడదు కదా శ్యామల. అందుకే కడుపులో ఏది దాచుకోకుండా కక్కేస్తుంటాను. శ్యామల ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయింది. మనోహర్ చంద్రికకి పాలు తాగిస్తుంటాడు. రోజులు గడుస్తుంటాయి. భర్త మనోహర్ మామయ్య గోవిందం చూపించే ప్రేమలో గర్భవతి చంద్రిక చాలా సంతోషంగా ఉంటుంది. ఒకరోజు మనోహర్ ఆఫీస్ నుంచి దిగులు ముఖంతో వచ్చాడు. ఏమైంది బాబు, ఎందుకలా దిగులుగా ఉన్నావు అని అడిగాడు. ఆ మాట విని కిచెన్లో తల్లి శ్యామల, బెడ్రూం నుంచి భార్య చంద్రిక వచ్చారు. 10 రోజులు ఆఫీస్ పనిమీద దూరం వెళ్లేదుందని చెప్తాడు. శ్యామల మాత్రం సంతోషపడింది. గోవిందం షాక్ అవుతాడు. చంద్రికకి భయం వేసింది. వద్దండి, నన్నిలా వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళొద్దు. చంద్రిక, నిన్ను వదిలిపెట్టి నేనెక్కడికి వెళ్తాను చెప్పు అంటూ తనకు అటు ఆఫీస్ వరకు ఇటు చంద్రిక ఎంత ముఖ్యమో వివరంగా చెప్పాడు. చంద్రిక బాధగా కన్నీళ్లు పెట్టుకుంది. నువ్విలా బాధపడకు చంద్రిక, నీకేం కాదు. నానున్నాడు, ముఖ్యంగా నాలా చూసుకునే అని చెప్పబోతుండగా లగేజ్ బ్యాగ్ పట్టుకుని చెల్లి హరిత వచ్చింది. అవునక్కా,
బావలా నిన్ను చూసుకోవటానికి నన్ను రమ్మని బావ ఫోన్ చేశాడు. నేను హాస్టల్ నుంచి వచ్చేశాను అని చెప్పిన చెల్లి హరితని చూడగానే చంద్రికకి సంతోషం వేసింది. గోవిందం ఆనందపడ్డాడు. శ్యామల ముఖం వాడిపోయింది. ఆ రోజు రాత్రి అందరికీ బాయ్ చెప్పి మనోహర్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. హరిత తన గర్భవతి అక్క చంద్రికని ఎలాంటి పనులు చేయనీయడం లేదు. అన్ని పనులు హరితే చేస్తుంది. అప్పుడు శ్యామల, ఇలా చూడమ్మా హరిత. చూశానత్తయ్య గారు. ఏమిటో చెప్పండి. కడుపుతో ఉన్నవాళ్లు కూడా కొన్ని పనులు చెయ్యొచ్చు, చెయ్యాలి కూడా. చెయ్యాల్సిన పనులు చేస్తేనే నార్మల్ డెలివరీ అవుతారు, లేదంటే ఆపరేషన్ చేస్తారు. అత్తయ్యగారు, తమరెన్ని విధాల చెప్పినా మా అక్కని ఏ పని చెయ్యనివ్వను. అన్ని పనులు నేనే చేసుకుంటాను. ఇక తమరు అంటే ఏమిటే? నోరు మూసుకొని వెళ్ళమని చెప్తున్నావా? అయ్యో అత్తయ్య, అంత మాట నేను మిమ్మల్ని అంటానో చెప్పండి. ఒకవేళ మీకలా అర్థమైతే అదే అనుకోండి అత్తయ్య అని హరిత చమత్కారంగా అనగానే శ్యామల కోపంగా తిట్టుకుంటూ వెళ్ళిపోయింది. అదంతా గదిలో కూర్చుని వింటున్న చంద్రిక నవ్వుకుంటుంది. 10 రోజులు గడిచిపోతాయి. మనోహర్ వర్క్ ఇంకా కంప్లీట్ కాలేదని, మరొక 10 డేస్ పట్టేలా ఉందని ఫోన్ చేసి చెప్పాడు. తనకు తోడుగా చెల్లి ఉందనే ధైర్యంతో చంద్రిక సంతోషంగా ఉంది. అలా రోజులు గడుస్తుంటాయి. అత్త శ్యామల ఒక రోజున హరితని పడేయాలని ఇంట్లో ఆయిల్ పోసింది. హరిత చూసుకోకుండా ఆ ఆయిల్ మీద అడుగు వేసి జారిపడుతుంది. అంతే, కాలుకి గాయమైంది. నడవలేకపోతుంది. నేను చెప్పినట్టు చేసి ఉంటే ఈరోజు ఈ పరిస్థితొచ్చేది కాదు కదా అని శ్యామల అనడంతో హరితకి పూర్తిగా అత్త శ్యామల తన గర్భవతి అక్కతో అన్ని పనులు చేయించాలని చూస్తుందని అర్థం చేసుకుంది. చెల్లి హరితది నిలబడలేని దుస్థితి కావడంతో చంద్రికకి ఇంటి పనులు, వంట పనులు చేయటం తప్పలేదు. ఇంతలో చలికాలం మొదలైంది. పొగమంచు అంతా ఆ ఊరిని కప్పేసేది. చంద్రిక, గ్యాస్ అయిపోయింది. అడవికి వెళ్లి కట్టెలు కొట్టుకురా. నేనా? అత్తయ్య, బయట బాగా మంచు పడుతోంది. నేనెలా అడవికి వెళ్లి కట్టెలు కొట్టుకొస్తాను చెప్పండి? నువ్వేం చెప్పినా నేను వినను. వెళ్ళి కట్టెలు కొట్టుకురా. వంట చెయ్యి. వెళ్ళు. కోడలు ఎక్కడికి వెళ్ళదు శ్యామల. అబ్బాయికి ఫోన్ చేసి గ్యాస్ అయిపోయిందని చెప్పు. అవన్నీ వాడు చూసుకుంటాడు అని చెప్తుండగా శ్యామల ఫోన్ మోగింది. ఎలా ఉన్నావు బాబూ? అమ్మా, చంద్రికనెక్కడికి పంపొద్దు. 10 నిమిషాల్లో గ్యాస్ వస్తుంది. సరే బాబూ అని చెప్పి శ్యామల ఫోన్ పెట్టేసింది. 10 నిమిషాల్లో గ్యాస్ వచ్చింది. చంద్రిక వంట చేయటం మొదలుపెట్టింది. రోజులు గడుస్తున్నాయి. హరిత పూర్తిగా కోలుకుంది. 2 రోజులు గడిచాయి. చలి మరింత పెరిగింది. బయట మంచు దట్టంగా పడుతోంది. చంద్రికని ఏం చేయలేనని అర్థం చేసుకుని అత్త శ్యామల అన్నం తినేసి వెళ్లి నిండుగా దుప్పటి కప్పుకొని పడుకుంది. బెడ్ మీద చంద్రిక, హరిత పడుకొని ఉన్నారు. అలా సమయం గడుస్తూ ఉంటుంది. ఓ రాత్రివేళ చంద్రికకి తీవ్రమైన నొప్పి మొదలైంది. బాధగా, అమ్మా అమ్మా, చెల్లి, హరిత అని అరిచింది. హరిత ఉలిక్కిపడి లేచింది. అక్క, ఏమైంది? నాకు నొప్పులు మొదలయ్యాయి చెల్లి. వెళ్ళి డాక్టర్ని పిలుచుకురా. వెళ్ళు. సరే అక్క, ఇప్పుడే పిలుచుకునొస్తాను అని హరిత ముందుగా అత్తామామలకు విషయం చెప్పింది. శ్యామల చంద్రిక పక్కన కూర్చొని ధైర్యం చెప్తుంది. అత్తయ్య, నేను డాక్టర్ని తీసుకొస్తాను అని చెప్పి హరిత బయటికి వచ్చింది. రోడ్డంతా మంచుతో కప్పబడి ఉంది. కాని హరిత ఆలోచించలేదు. తలపై గుడ్డ కప్పుకుని డాక్టర్ గారింటికి పరిగెత్తింది. డాక్టర్ గారు, దయచేసి రండి. మా అక్కకి నొప్పులొస్తున్నాయి అని అరిచింది. అప్పటికే హరితకి వణుకు మొదలైంది. అయినా తన అక్క కోసం ఓర్చుకుంది. ఇంత రాత్రివేళ ఇంత చలిలో వచ్చావెంటమ్మా? ఏమైంది? మా అక్కకి నొప్పులొస్తున్నాయి డాక్టర్ గారు, పదండి అని డాక్టర్ని తీసుకుని ఆ మంచులో ఇంటికి పరిగెత్తుకొచ్చారు. ఒక 10 నిమిషాల తర్వాత డాక్టర్ బయటకొచ్చి శుభవార్త చెప్పింది. అందరూ ఆనందపడ్డారు. శ్యామల, గోవిందం హరితని మెచ్చుకున్నారు. 3 రోజుల తర్వాత మనోహర్ వచ్చాడు. అందరూ కలిసి సంతోషంగా జీవిస్తుంటారు.